పెద్దలకు అలాగే పిల్లల తల్లిదండ్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా తోట పిల్లలకు నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన దేశానికి ఎంతో ప్రాముఖ్యమైన రోజు. అనగా 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశం బానిసత్వం నుండి విముక్తి పొందింది. ఆ రోజు నుంచి మనకు భారతదేశ పౌరులయ్యాం. స్వతంత్రం కోసం అనేక మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అనేక మహనీయులు తమ ప్రాణాలను మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. అలాగే వారందరినీ మనందరం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆగస్టు 15వ రోజున మనందరం గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ ధన నిర్వహణలు అర్పిస్తున్నాం. అలాగే ఈ రోజున మనం ఆ త్యాగాన్ని గుర్తు చేసుకొని మన దేశం కోసం సేవ చేయాలి. అలాగే మనం చదువుతో క్రమశిక్షణతో దేశ సేవ భావంతో ముందుకు సాగితేనే మన భారతదేశం ముందుకు వేస్తుంది. అలాగే స్వతంత్రం మనకు బహుమతిగా వచ్చింది కాదు, ఎందరో మహనీయులు ప్రాణ త్యాగాల వల్ల మన దేశానికి స్వతంత్రం వచ్చింది. అందువల్ల మన బాధ్యత మన దేశాన్ని రక్షించడం మరియు మన దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మన పిల్లల్ని మన గ్రామాన్ని కోరుకుంటున్నాం. అలాగే ఈ దేశాన్ని మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ఆగస్టు 15కి జరుపుకోవాలని ఆనాటి నిశ్చయించారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ఒకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం మన దేశానికి మరింత సేవ చేయాలనే సంకల్పం తీసుకుందాం. పాట పాడతాడు, పాట చూపడే. ఆగా తాడు